హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఇంటర్లింక్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ఇంటర్లింక్ మైగ్రేషన్ స్టార్ట్ అయితే అయింది కదా. జూలై 1వ తారీఖు నుంచి వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చాయన్నమాట. ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయితే అయిందో వాళ్ళందరికీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వచ్చాయి. సో ఈ ఫస్ట్ విడత ఎవరికైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే వచ్చాయో సో వాళ్ళందరికీ వాలెట్లోకి కూడా వచ్చాయన్నమాట ఐటీఎల్జీ. అక్కడ నుంచి స్వైప్ కూడా చేసుకున్నారు చాలామంది ఐటీఎల్లకి. సో ఇప్పుడు కేవైసీ ఎవరెవరికైతే కంప్లీట్ అయితే అయిందో సో రీసెంట్లీ 1 వీక్ నుంచి సో వాళ్ళందరికీ మైగ్రేషన్ అనేది కాస్త లేట్ అయితే అవుతుంది అనమాట. 10 to 15 డేస్ టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత 15 డేస్ టైం అయితే పడుతుంది. 15 డేస్ తర్వాత సో మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మీకు కూడా వస్తుంది అనమాట. సో టైం అయితే పడుతుంది. ఓకే, సో ఇకపోతే ఓటీసీ మార్కెట్ ప్రైస్. సో ఐటీఎల్ ప్రైస్ ఎంత ఉంది? సో చాలామంది బై అండ్ సేల్ స్టార్ట్ అయితే చేశారు. సో మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. కొంతమంది స్కామర్స్ కూడా ఉంటారు. సో ఒక ఐటీఎల్ ప్రైస్ మార్కెట్లో $5, $10 కూడా చెప్తారు. అంటే 500 నుంచి 1000 రూపాయలు కూడా చెప్తారనమాట. సో ఆశపడి మీరు సో వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సో మోసపోయినట్టే అనమాట. సో మీరు జాగ్రత్తగా చూసి ట్రస్టెడ్ జెన్యూన్ బయర్స్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే బై అండ్ సేల్ చేసుకోండి. సో తొందరపడి మీరు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అనేసి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సో మీ ఉన్న ఐటీఎల్జీ కానీ ఐటీఎల్ కానీ పోయినట్టే అనమాట. ఓకే, సో మార్కెట్లో చాలామంది లీడర్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చూసి జాగ్రత్తగా సో ఇన్క్వైరీ చేసుకొని సో ఎవరైతే జెన్యూన్ పర్సన్ అయితే ఉంటారో సో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు సో బై అండ్ సేల్ అయితే చేసుకోండి. సో ట్రస్టెడ్ జెన్యూన్ బయర్స్ చాలామంది అయితే ఉన్నారనమాట. సో నేను కూడా ఒక్కడిని గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే ప్రైస్ విషయంలో చాలామంది కాస్త కింది మీద అవుతున్నారనమాట. నేను కూడా ప్రైస్ డిసైడ్ అవ్వలేదు కాబట్టి నేను కూడా ఈ ఓటీసీ మార్కెట్ P2P బయింగ్ అండ్ సెల్లింగ్ స్టార్ట్ చేయలేదు. ఏ ప్రైస్కి బై చేయాలి, ఏ ప్రైస్కి సేల్ చేయాలి అనేది నాకు అర్థం కాలేదనమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తుంటారు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను, ఈ ఓటీసీ మార్కెట్ P2P స్టార్ట్ అవ్వగానే బయింగ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయమాకండి, కాస్త మార్కెట్ని అబ్జర్వ్ చేసి బయింగ్ సెల్లింగ్ స్టార్ట్ చేయండి అని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను. సో అందుకని నేను కాస్త ఈ 5 డేస్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట మార్కెట్ని. సో ఎవరు ఎలాంటి ప్రైస్ తీసుకుంటున్నారు, ఏ ప్రైస్తో బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది అనేసి నేను ఈ 5 డేస్ కొద్దిగా అబ్జర్వ్ చేశాను మార్కెట్ని. సో ఎక్కువ శాతం $1, 100 రూపీస్, 1.5, 1.20, 1.30 ఇలా అప్ అండ్ డౌన్ మార్కెట్లో జరుగుతూ ఉంది ప్రైస్. సో రేపటి నుంచి మన ఎంఎంజీ ఛానల్లో కూడా ఈ ఇంటర్లింక్ ఐటీఎల్ కైండ్ బయింగ్ అండ్ సేలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. సో ప్రైస్ విషయం అయితే నేను వీడియోలో చెప్పలేను, ఎందుకంటే సో ఈ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు వీడియోలో చెప్పాను అనుకోండి, ఒక $1 లేదా 1.5, 1.7, $2 చెప్పాను అనుకోండి, రేపు మీరు ఇదే పట్టుకొని మెసేజ్ చేస్తారనమాట. మీరు వీడియోలో చెప్పారు కదా $2, $1.5 అని, ఆ ప్రైస్ తీసుకోండి అని మీరు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఏ రోజు ప్రైస్ ఆ రోజే మీకు చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ రోజు ప్రైస్ ఈ రోజు, రేపు ప్రైస్ రేపే చెప్తూ ఉంటాను. సో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ రోజు ప్రైస్ ఆ రోజే చెప్తూ ఉంటాను. సో మార్కెట్లో చాలామంది లీడర్స్ అయితే ఉన్నారు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేవాళ్ళు. మీరు నాకు ఒక్కనికే కాకుండా మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి చూడండి. ఓకే, మార్కెట్లో అందరినీ అడగండి. ఫస్ట్ సేల్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, సేల్ చేసే వాళ్ళు బయర్స్ని అడగండి. ఎవరెవరైతే ఈ లీడర్స్ యూట్యూబర్స్ బై చేస్తున్నారో వాళ్ళని అడగండి ఫస్ట్. సో ఎవరైతే బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారో వాళ్ళకు సేల్ చేసుకోండి. సో ఇంకొకటి జాగ్రత్తగా, స్కామర్స్ కూడా ఉంటారు. ఒక $5, $10 తక్కువ ఉన్నా కానీ సో తెలిసిన వాళ్ళకు సేల్ చేసుకోండి. ఓకే, $5, $10 తక్కువ ఉన్నా కానీ సో తెలిసిన వాళ్ళకు సేల్ చేసుకోండి. సేఫ్గా మీ మనీ మీకు వస్తుంది అనమాట. సో ఆశపడి $10, $20 ఎక్కువ ఇస్తున్నారు అనేసి మీరు ఆశపడి వాళ్ళకి ఇచ్చారనుకోండి, సో ఉన్న ఫండ్ మొత్తం పోయినట్టే, మీకు $1 కూడా రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్లో ఉన్నారు కదా చాలామంది అనేసి మీరు ఎవరిని పడితే వాళ్ళకి సేల్ చేసుకుంటే కనుక ఒక్క పైసా కూడా మీకు రాదనమాట. ఓకే, ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని సో జాగ్రత్తగా సో ఎవరైతే ట్రస్టెడ్ జెన్యూన్గా బయర్స్ ఉంటారో వాళ్ళకు సేల్ అయితే చేసుకోండి. అండ్ బై చేసే వాళ్ళకు బయర్స్కి చెప్తున్నాను, తొందరపడి మాత్రం ఎక్కువ ప్రైజ్ అయితే పెట్టి మీరు బై చేయవద్దు.
సో ఫ్యూచర్లో పెరగచ్చు, తగ్గచ్చు. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు 1.5 చెప్తున్నారు, 1.30 చెప్తున్నారు, 1.7 చెప్తున్నారు. సో రేపు నెక్స్ట్ మంత్ సెకండ్ మైగ్రేషన్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ రాదనుకోండి, సో ఒక 3 months తర్వాత, 4 months తర్వాత, లేదా 1 year తర్వాత సెకండ్ మైగ్రేషన్ వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఎక్కువ మందికి మళ్ళీ కాయిన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మళ్ళీ ప్రైస్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సప్లై బయటకు వచ్చే కొద్దీ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కాయిన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో మీరు ఒకసారి ఆలోచించి సో బై చేసే వాళ్ళు తొందరపడి ఎక్కువ ప్రైస్ పెట్టి మీరు కొనమాకండి. సో ఇంకా కొన్నా కానీ అది మీరు ఓన్ రిస్క్ రీసెర్చ్ చేసుకొని కొనండి. ఓకే, సో ఎవరైతే తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే కొనండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనేసి ఫ్యూచర్లో ఒక మంచి ప్రైజ్ అయితే వెళ్తుంది, మీరు లక్షాధికారులు అవుతారు, మీరు కోటీశ్వరులు అవుతారు అనేసి మీరు కొనమాకండి. ఓకే, సో అర్థమైందిగా. సో ఎవరైతే ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్ బయింగ్ అండ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సో ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్ చేయవద్దు, ప్లీజ్ కాల్ అయితే చేయవద్దు. కాల్ అనేది మీరు చేసినా కానీ రెస్పాండ్ అయితే అవ్వరు మా టీము. కేవలం వాట్సాప్లోనే మీకు రిప్లై అయితే ఇస్తారనమాట. ఓకే, సో ప్రైస్ అనేది మీరు అడగండి. మీకు మీరు బై చేయాలంటే బై అని పెట్టండి, సేల్ చేయాలంటే సేల్ అని పెట్టండి. సో సేల్ ప్రైస్ చెప్తాం, బై ప్రైస్ అయితే చెప్తాం. ఓకే, ఎందుకంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏ రోజు ప్రైస్ ఆ రోజే చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ట్రస్టెడ్ జెన్యూన్ మీకు స్పాట్లో పేమెంట్ అనమాట. జస్ట్ 5 minutesలో మీకు పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం. ఇది చాలా మందికి తెలుసు, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి మేము క్రిప్టో బయింగ్ అండ్ సేలింగ్ అయితే చేస్తున్నాము. సో ఇకపోతే ఇంటర్లింక్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో లెంత్ అయితే ఉంది. ఫస్ట్ మా వాట్సాప్ ఛానల్ని ఇంతవరకు ఫాలో అవ్వకపోతే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఇదే నెంబర్ 9652664970 ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ అప్డేట్స్ కావాలన్నా, ఏ వీడియోస్ మీకు సంబంధించి మీరు తెలుసుకోవాలన్నా మీకు ప్రతిదీ మా వాట్సాప్ ఛానల్లో మీకు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో చేసి పెట్టుకోండి. దాదాపుగా 24,000 మంది ఫాలో చేసి పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఇంతవరకు ఫాలో కాని వాళ్ళు ఉంటే కనుక. సో ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళు కనీసం ఒక్కసారి అయినా మా వాట్సాప్ ఛానల్ని చెక్ చేయండి. రోజుకు ఒక్కసారి, మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా రోజుకు ఒక్కసారి అయినా మీరు మా వాట్సాప్ ఛానల్ని మీరు చెక్ చేస్తే కనుక సో మీకు అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంటర్లింక్ మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వచ్చిన తర్వాత పైన ఇక్కడ యాప్ వాలెట్ అని ఉంటుంది కదా. సో వాలెట్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో వాలెట్ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. సో మీకు మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఐటీఎల్జీ అనేది మీ వాలెట్లోకి వస్తాయి. వాలెట్లోకి వచ్చిన తర్వాత సో ఐటీఎల్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీ ఐటీఎల్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు బయింగ్ అండ్ సేలింగ్ ఎలా చేయాలి అనేది మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఐటీఎల్ కాయిన్ అనేది నా వాలెట్లో ప్రజెంట్ 50 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు సేల్ చేయాలి అంటే కనుక, నాకు సేల్ చేయాలి ప్రజెంట్ మీ వాలెట్లో ఇలా ఒక 50 కానీ 60 కానీ 100 కానీ ఉన్నాయి అనుకోండి. సో మీరు ఇవి నాకు సేల్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేయాలి? ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఐటీఎల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని ఉంటుంది. ఓకే, సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ రెసిపెంట్ అడ్రస్ అని ఉంటుంది. సో ఇక్కడ 0.00 అని ఉంది కదా, ఇక్కడ ఐటీఎల్జీ అనేది ఎంటర్ చేయాలి. సో మీ దగ్గర ఒక 60-70 ఉన్నాయి, అందులో 50, 40, 20 సేల్ చేయాలనుకుంటే సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీకు కొంతవరకు గ్యాస్ ఫీజ్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అడ్రస్ అనేది ఎంటర్ చేసి టోటల్ కాయిన్స్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. సో మీకు నేను ఇంటర్లింక్కి సంబంధించి ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది పంపిస్తాను. సో అది కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీకు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా ఐటీఎల్ఎక్స్ వాలెట్కి సంబంధించి వాలెట్ అడ్రస్ అనేది ఇలా పంపిస్తాను అనమాట. సో మీరు ఇలా కాపీ చేసి ఆ వాలెట్ అడ్రస్ సో మళ్ళీ ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి అయితే వచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి. టోటల్గా నా వాలెట్లో 50 ఉన్నాయి కదా. సో ఇక్కడ నేనేం చేస్తాను, 40 ఎంటర్ చేస్తాను. నేను 40 సేల్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో 40 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది కట్ అవుతుంది 0.00070. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ అనమాట, ఏం చేయాల్సిన పని లేదు.
ఫరం టు. సో ఒక వాలెట్ నుంచి ఒక వాలెట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయని ఇక్కడ కనిపిస్తుంది. కన్ఫర్మా అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిటెడ్, ప్రాసెసింగ్ కంప్లీట్. సో ఇది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్. ఇక్కడ యాడ్ టు అడ్రస్ అని ఉంటుంది, ఇది ఏమి క్లిక్ చేయవద్దు. సో మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేసి ఫోన్పే నెంబర్ అయితే పెడితే, సో మీరు ఎన్ని ఐటీఎల్ అయితే పంపించారో దానికి సంబంధించి పేమెంట్ అయితే నేను ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను. ఓకే, సో బ్యాక్ టు హోమ్ అయితే క్లిక్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత. ఓకే, సో మిగతా రిమైనింగ్ టోకన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో టోటల్ 50 ఐటీఎల్లో ఒక 40 ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి సో ఇంకా 9.99 అయితే ఉన్నాయి. అది గ్యాస్ ఫీజు పోంగా అనమాట. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ పంపించాలంటే కనుక దీని మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేసి సో వాలెట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, అర్థమైందిగా. సో ఇన్ కేస్ మీరు నా నుంచి కొనుక్కోవాలి అంటే కనుక సేమ్ మళ్ళీ ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే అడ్రస్ ఉంది కదా, సో రిసీవ్ మీద క్లిక్ చేయండి. సో ఈ క్యూఆర్ కోడ్ కానీ ఈ అడ్రస్ అని ఉంటుంది ఇక్కడ కాపీ. సో ఈ కాపీ మీద అది క్లిక్ చేసి సో నాకు వాట్సాప్లోకి అయితే వచ్చి ఇలా సో ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ మీద అది క్లిక్ చేస్తే మీ వాలెట్ అడ్రస్ అనేది నాకైతే వస్తుంది. నేను ఇలా కాపీ చేసుకొని సో నా దగ్గర ఉన్న ఐటీఎల్ కాయిన్ అనేది ఇందాక ఎలా అయితే నేను ట్రాన్స్ఫర్ చేశానో అలా మీకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను అనమాట. సో చాలా సింపుల్ అనమాట. ఇంటర్లింక్ ఐటీఎల్ కాయిన్స్ మీరు కొనడం అమ్మడం చాలా సింపుల్ అనమాట. సో కొనాలన్నా అమ్మాలన్నా ఇంటర్లింక్ టోకన్ ఐటీఎల్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ రిసీవ్ అని ఉంటుంది. మీరు అమ్మాలంటే సెండ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు కొనాలంటే రిసీవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కొనాలి అంటే కనుక ఇక్కడ ఈ రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ వాలెట్ అడ్రస్ అయితే ఉంటుంది. ఈ వాలెట్ అడ్రస్ మీద కాపీ చేయండి. సో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నారో వాళ్ళకు ఈ వాలెట్ అడ్రస్ పంపిస్తే వాళ్ళు మీకు ఐటీఎల్ అనేది డిపాజిట్ అయితే చేస్తారు. మీరు వాళ్ళకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదే మీరు అమ్మాలంటే ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి వాళ్ళ వాలెట్ అడ్రస్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీరు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసినట్టు అనమాట. చాలా సింపుల్ అనమాట, అర్థమైందిగా. సో బై చేయాలన్నా సేల్ చేయాలన్నా సో ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్ చేయవద్దు, మెసేజ్ చేయండి. సో బై చేయాలనుకుంటే కనుక బై అని పెట్టండి, సేల్ చేయాలనుకుంటే కనుక సేల్ అని పెట్టండి. సో అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మైగ్రేషన్కి సంబంధించి వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది. క్లియర్ కట్గా మైగ్రేషన్ ఎలా చేసుకోవాలి, వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత ఐటీఎల్కి కన్వర్ట్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చూస్తుంది. సో వెయిట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.